నన్ను క్షమించాలి. 2 రోజులు రాజాలా బతకడానికి నాకు వేరే దారి తెలియలేదు. సారీ డాడా, సారీ మమ్మ. మీ ఆశీర్వాదం నాకెప్పుడు ఉండాలి. గాడ్ ఈస్ గ్రేట్. ఫుల్ స్టాప్. మామా మత్తులో ఏదో వాగుతున్నాను అనుకోకు. నీలాంటి ఫ్రెండ్ దొరకడం మేము చేసుకున్న పుణ్యం రా. ఏందిరా మామా పొద్దున్నే పార్టీ ఇస్తున్నావు? రేయ్, నువ్వు నిజంగానే దుబాయ్ వెళ్ళాలని డిసైడ్ అయ్యావా? డోంట్ షేర్ పావర్టీ, షేర్ ప్రాస్పరిటీ. తరువాత ఎంజాయ్. పుట్టింది పెరిగింది. కొట్రా వెయ్. కొడతాన్రా, సరుకును కాదు నిన్ను. వద్దా నీకు? నీకురా. ఫారెన్ పోతున్నా, యూరిన్ పోతున్నా, పార్టీ ఇస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఓవర్ గా బిల్డప్ ఇచ్చి వెయిట్ చేయించి నువ్వు ఒక్కడివి మాత్రమే ఎంజాయ్ చేయడమే కాకుండా బాటిల్లో సగం ఖాళీ చేసి ఎరగదీస్తా అని మమ్మల్ని ఎరగదీస్తున్నావు నువ్వు. అందులోనూ ఆఫ్ మింగేశాడ్రా. నిన్ను 2 రోజులుగా ఇక్కడే ఉన్నారా? 2 రోజులుగా వితౌట్ ఫుడ్ అండ్ లిక్కర్. 2 రోజులుగా నువ్వు చాలా బాగుంటావురా. అవుట్ ఆఫ్ ఫోకస్. కడుపు మంటతో చెప్తున్నాను. చూడు, నీ మాటలు విని కార్ రెంట్ కు తీసుకొచ్చాం. అట్లీస్ట్ రెంట్ కట్టే అవకాశం ఉన్నా తిరిగి వెళ్లిపోయేవాళ్ళం. నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదురా. బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా కష్టపెట్టావు కదా. మనిషి అంటారా నువ్వు? శాండ్విచ్ మసాజ్ చేయించుకుందాం, 4 సబ్బు. అయ్యో, మీ కష్టం చూస్తుంటే నా మనసు బాధగా ఉంది. రై, స్కాచ్ విస్కీ విత్ మటన్ బిర్యానీ నా ట్రీట్. ఓకేనా? ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎంజాయ్ ద ఇంజూరియస్. నా ఫిలాసఫీ హ్యాపీగా లేదా? హ్యాపీగా లేదా? హ్యాపీ? అనుభవించు రాజా, అనుభవించు రాజా. స్కాచ్ విస్కీ మటన్ బిర్యానీ తినడానికి పాస్పోర్ట్ ఎందుకు తీసుకోవడం? గుణ, కింగ్ కుమార్ వల్లే హార్బర్ మన చేతికి వచ్చిందని నీకు తెలుసు కదా. ఇప్పుడు మైఖేల్ గ్యాంగ్ లో ఒకడు కింగ్ కుమార్ ని కొట్టి ఐసీయూలో పడుకోబెట్టాడు. కొట్టినవాడు వీడే. అయ్యా దేవుడా, నువ్వు చాలా ఈజీగా 78 ఆర్గాన్స్ తో ప్రాణం పోసావు. నేను చాలా కష్టపడి నా ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాను. ప్లీజ్ గాడ్, టేక్ మీ. లెటర్ ఇక్కడ ఉంది, తడిచిపోకూడదు. ఆ తర్వాత నన్ను అనాథ సేవం చేసేస్తారు. నో హార్ట్ ఫ్యాన్స్. దేవుడా, నువ్వు మంచివాడివి, గొప్పవాడివి అని అందరికీ తెలుసు. నాదొక స్మాల్ రిక్వెస్ట్. దయచేసి నా ఫ్రెండ్స్ లాంటి గలీజ్ ఎదవలు ఎవరన్నా వస్తే నేను వాళ్ళ కళ్ళలో పడేలా చేయకు. దేవుడా, ఓ మంచి దేవుడా. బాగా చల్లగా ఉన్నాయి. దేవుడా, లాస్ట్ ఒకే ఒక పెగ్. సారీ. చాహ ఉంటే భయపడే రకం మనం కాదు. Once more. Oh, 3 monkeys. Why? Okay. హాయ్. ఎక్కడేం చేస్తున్నావురా? ఏం లేదు మావా. స్నానం చేయాలి, ఫ్రెష్ అవ్వాలి, తాగాలి, స్నానం చేయాలి. స్నానం చేసి తాగుతానని రైమింగ్ లో చెప్తున్నాడు. సరుకు ఖాళీ. తెచ్చుకుంటే పోయా. ఈ చుట్టుపక్కల కొనడానికి ఒక్క కొట్టు కూడా లేదు. మ్యాప్ ఈస్ దేర్. ఓ, టెక్నాలజీ. స్టూపిడ్ బగస్. చాలా చాలా. ఏయ్, నా చేయి పట్టుకుని రా. ఏం వద్దా? రా రా రా. God is everywhere. God is everywhere. ఏంటి కుమారు, బాగున్నావా? అయ్యయ్యో, సారీ కుమార్, ఎన్ని దెబ్బలు తిన్నావు. నువ్వెలా బాగుంటావు? నేనొకటి చెప్పనా కుమారు, ఇప్పుడే నువ్వు నిజమైన కింగివి. ఏసీ రూము, మెత్తని పరుపు, టాయిలెట్కి వెళ్తే కడగడానికి మనుషులు,
నువ్వు అదృష్టవంతుడివే. ఆ, అన్నట్టు కుమారు, దెబ్బలు తగిలిన వాళ్ళకి ఏట మాంసం బెస్ట్ అని చెప్పావుగా. నువ్వు తిన్న దెబ్బలకి అవన్నీ సరిపోవయ్యా. బర్రె తోక సూపే బెటర్. రే అది ఇవ్వరా, పేషెంట్ వెయిట్ చేస్తున్నాడు కదా. అయ్యయ్యో, నువ్వు ఉన్న పరిస్థితిలో కుక్కలాగే తాగాలనుకుంటా. ఇదిలా ఉంది. రేయ్, నిన్ను కొట్టాడే వాడెవడో తెలుసా? మాకు కావలసినోడే. ఏంట్రా చూపు? ఆ రోజు చెప్పిందే ఈ రోజు చెప్తున్నాను. సముద్రంలో ఉన్న చేపలన్నీ నావే, వాటిని డబ్బు చేసుకునే బిజినెస్ నాదే. కావాలంటే నీకోసం ఓ పని చేస్తా. 1/2 కిలో నెత్తళ్ళు పార్సల్ చేసి డోర్ డెలివరీ చేయమంటాను. బాగా పులుసు పెట్టుకుని నాకుంటూ తిను. ఆరోగ్యం ముఖ్యం కుమారు. ఒరే మైకేల్ గా, నేను బెడ్ మీద నా నేరు రెచ్చిపోక, నా పార్ట్నర్ వీరమణి ఇంకా బయటే ఉన్నాడు. నా పక్కన నీకోసం బెడ్ రెడీ చేసి ఉంచుతాడు, జాగ్రత్త. రేయ్ వంకాయ్, ఆ వీరమణికి ఎముడ్రా ఈ మైకల్. రేయ్ రారా. కుమార్ అనేసి మనోడా. రేయ్, వాడు ఎవడైనా కానీ పేరు మనకి రావడమే ముఖ్యం. అవన్నీ మనం సరదాగా ఎంజాయ్ చేయాలరా. వాడిని ఎలా వేసేస్తానో చూడు. స్టాప్ 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 స్టాప్. దారి తప్పొచ్చావా? అయ్యో, వంతెన మీద నుంచి దూకమంటాడా? రే ఈ రోజు ఇటు బారుకు తీసుకెళ్లేదంటే బారేరా. సరే దిగండి, ఒంటెలను పోసుకుందాం. బీర్ తాకుండా ఒంటెలకి ఎలా వస్తుంది? ఏది తాకుండా మనం వచ్చాంగా, అలాగే బీర్ తాకుండా ఒంటేలకు వస్తుంది. దిగనా? దిగి చావు. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నావురా? బారెక్కడా? అయ్యో, ఫోకస్ లేదే. అది బారా వచ్చింది. ఏదో జాతరలా ఉందిరా. ఏం చోట్రా ఇది? రైట్ 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 స్ట్రైట్ స్ట్రైట్. గుడ్, పోనీ. రే బావా, మ్యాప్ నమ్మొద్దు. లొకేషన్ రాంగ్ గా ఉంది. రాంగే. రేయ్, ఈ మ్యాప్లు వాడడం నాకు కొత్త ఏం కాదురా. అండర్స్టాండ్? మిస్టర్ కమాల్, మనకు ఎవరు మందిపిస్తారో వాళ్ళ మాటే మనం వినాలి. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ డ్రింకింగ్. మీరిద్దరూ ఒక క్వార్టర్ని మిగల్చకుండా తాగేశారు కదా, అందుకే మీకు అంతా రాంగ్ రాంగ్ గా కనిపిస్తుంది. అక్కడ చూడు, డ్రమ్స్ వాయిస్తున్నారు. రేయ్, అవి డ్రమ్స్ కావురా. ఇది కొత్త బార్ ఇనాగ్రేషన్. జూ. ఓహో, అందుకే ఎన్ని సీరియల్ లైట్లు వేసారా? ఎస్. ఏంటి అక్కడ బండి మొత్తులు జోగుతోస్తుంది? ఎవరో చూడు. అలా చూడు, ఒక పెద్ద పంచి చేత్తో పట్టుకుని మనం ఇన్వైట్ చేయడం హాఫ్ తాగి తడబడుతూ వస్తున్నాడు మామ. నమస్కారం 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 నమస్కారం. గాడి నుంచి దిగడానికి దారి ఎక్కడ ఉందో తెలుసా? మీకోసం చాలా సేపటి నుంచి వెయిటింగ్. రండి లోపలికి వెళ్దామా? మన ఐటమ్ లాగానే ఉంది. లెమన్ వాట్కా, గో స్ట్రైట్ దెన్ టర్న్ లెఫ్ట్. గురుగారు, ఎవరు మీరు? తెలిట్లా మామ. మేనమామ. యారికే? పెళ్లి కూతురికి. పెళ్లి కూతురుకా? అంటే మీరు ఫ్యామిలీతో వచ్చారా? ఇటువంటి చోటుకి ఫ్యామిలీతోటే కదా రావాలి. ఇది ఫ్యామిలీ, ఇదే ఫ్యామిలీ. కరెక్ట్. మేనమామ నాకు ఒక్కడ లేడు. ఎందుకు ఫీల్ అవుతారు? నన్నే మేనమామగా అనుకోండి. కుండల్ని పిండేసావు మామ. హృదయం నిండితే సరిపోదు, కడుపు నిండాలి, నోరు నిండాలి. రోజ్ ఫ్లేవర్. ఒక నో ఏం వైట్ చేస్తున్నాడు? రమ్. రండి. ఏయ్! ఏంట్రా అక్కడ తమాషా చూస్తున్నారు? కాస్ట్లీ గెస్ట్లు వచ్చారు కదా, మేళ తాళాలతో తీసుకువెళ్తేనే కదా వాళ్ళు జాలీగా కొట్టగలరు. ఎవరిని? వాయించండి రా. స్టాప్ ఇట్. డోల్ని తిరిగేసి వాయిస్తున్నారు. ఎక్కిందంతా దిగిపోయేలా ఉంది. ఏంటి మామ ఇది? రేయ్, వరల్డ్ లోనే తాగుబోతులకి తాళ మేళాలతో స్వాగతం పలికే ఏకైక బార్. ఇదేనా నీ సర్ప్రైజ్? ఇంతకు మించి ఉంది, కానీ ఇప్పుడు ఇది చాలు. సూపర్ కదా? సూపరే, కానీ నా సర్ప్రైజ్ బెటర్. దాట్ ఐ నో. సినిమా నిన్ను తరవేయడంతో సస్పెన్స్ మీద సస్పెన్స్ తో 3 days తర్వాతే కదా నాతో చెప్పావు. అవును, నీకలా తెలిసిన మ్యారేజ్ అని ఇన్స్టాలో కూడా ఇప్పుడే కదా పెట్టాను. ఇది న్యూస్ అమ్మా, ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఐ నో.
అయ్యో స్వామి. ఎనీవే ఐఎమ్ హ్యాపీ. అది సరే, ఇక్కడ ఒంటరిగా నుంచొని ఏం ఆలోచిస్తున్నావు? అదా, అబౌట్ యు నో ద లాంగ్ బ్రిడ్జ్. అవును. అక్కడి నుంచి దూకి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఏ బేబీ ఫర్ బియర్. చేతుల్లో బియర్ బాటిల్, సూసైడ్ ఫీలింగ్. ఎక్కడో ఏదో. అవును, నీ నిజమైన పేరు జానకియా? అవును. ఇది ఇప్పుడు ఎందుకు అడిగా? జస్ట్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయి చదువుకునేది నాతో పాటు. తన పేరు జానకి. లవరా? నోను, అప్పుడప్పుడు జ్ఞాపకాల్లో కార్ వైపర్ మాదిరి. ఆ తర్వాత ఎప్పుడు చూడలేదా? చూడలేదా అంటే చూడలేదు, ఆ అవసరం రాలేదు. మరెందుకు నీ ఉన్నట్టుండి తన జ్ఞాపకం? కొంతమంది అంతేగా, కారణమే లేకుండా లోపలికి వచ్చి తిష్ట వేస్తారు. ఎందుకు ఏంటంటే ఏం చెప్తాం? నచ్చని వాళ్ళని ఎందుకు ఇంకా లోపలే ఉంచుకున్నావు? తీసి పడే, సింపుల్. తీసి పారేద్దాం అనుకునే లోపలే ఇంకా వచ్చి స్ట్రాంగ్ గా తిష్ట వేస్తున్నారు. అది డబుల్ స్ట్రాంగ్ గా. సరే, అదంతా మర్చిపోయి నా పాత హీరోలా రా. ఛే, హెయిర్ స్టైల్ మొత్తం పాడు చేసేసింది. పెద్ద అడ్వైస్ ఇవ్వడానికి వచ్చింది. రండి బాబు రండి. వావ్, పెళ్లి కొడుకు హెయిర్ మజిల్ బాగా డెవలప్ చేశాడుగా. అదిరిపోయాడు. కంగ్రాట్స్. ఒక్క సెల్ఫీ. చూపి చూపి. సో క్యూట్, సూపర్ గా ఉన్నాయి. హాయ్, హే మజిల్ మ్యాన్, హాయ్. చెయ్యి ఇవ్వండి. లక్కీ మ్యాన్. గట్టి ఉన్నాడు. మీ ఇద్దరికి ఒక అడ్వైస్, బ్రైడ్ అండ్ గ్రూమ్ కి. చూస్తున్న క్షణాల్లోనే మారిపోయేదే జీవితం. దాన్ని అర్థం చేసుకుని హ్యాపీగా ముందుకెళ్తే లైఫ్ సూపర్ గా ఉంటుంది. వావ్. ఏం మాట్లాడుకుంటున్నారు? బీ హ్యాపీ, నో గ్యాప్. ఫోటో దివా. నువ్వు ఇట్రా, నువ్వు ఇట్లా, లెఫ్ట్ రైట్ అక్కడ. డబ్బు లెక్క పెట్టామా? రాబాలా? నేను అడ్వైజ్ ఇస్తున్నానని తప్పుగా అనుకోకండి. ఏదో మందేసి జాలీగా తిరగడం కాదు లైఫ్ అంటే. అమ్మాయి పెళ్లి, జాగ్రత్తగా ఉండాలి. ఏ లోటు రానివ్వకండి. ఎవరండి? ఏంటత్తా? చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదా. ఎవరి గురించి అంటున్నావు? నీ ఫ్రెండ్ గురించి. అవునవును, సూపర్ స్మార్ట్. ఏంటండి ఇతను ఇంకో ఏదేదో అంటున్నాడు? అర్థమైందా? అతనెలా నీకు ఫ్రెండ్ అయ్యాడు? అది ఆ రోజే చెప్పాను కదా, నాతో కలిసి డాన్స్ చేశాడని. అంతేనా? గునా. హాయ్, అంతా ఓకేనా? ఏమండి ఉదయం ముహూర్తానికి ఏం మాట్లాడకండి, ఇంకేం మాట్లాడకండి. ఏంపా? ఎనీ ప్రాబ్లం బార్లో ఉంటాను, పిలవండి. ఎంజాయ్. ఏంది రాజీ? చూడు బిగ్ బ్రో, నీ బాడీ నువ్వు సైడ్కి పార్క్ చేస్తే స్ట్రైట్ గా బార్కి వెళ్ళిపోతాను. నా క్లాస్మేట్స్ వెయిటింగ్. నా బుజ్జి కొండ. మీకేదన్నా ప్రాబ్లం అయితే నేను బార్లోనే ఉంటాను. యూ కెన్ కాల్ మీ. ఉప్మా ఫ్యామిలీ లాగా మజిల్ ఫ్యామిలీ. ఎంత మందు కొట్టినా సరే నాకు అనుమానం వస్తూనే ఉందిరా. మనం ఈ చోటుకి ఎలా వచ్చాము అని. మీకు ఆ డౌట్ ఉంది కదా? ఆ డౌటే కదా ముందు నుంచి నాకు ఉంది. డౌట్ గిౌట్ అని ఏంట్రా? వచ్చిన పని చూడండి రా. అల్లుడు, నాకొక చిన్న డౌట్.
ఏంటి ఏంటి ఈ మామ మందుకి బానిస అయ్యాడేమో డౌట్ నేను ఆపలేకపోతున్నా ఆ? ముందు దీన్ని ఆపు ఆ? ఆ. రే మావా మందు కొట్టడం ఆపాలంటే ముందు బానిస అవ్వాలి ఆ? విప్లవం మొదలయ్యేదే బానిసత్వం వల్ల అని చరిత్ర చెప్తుందిగా ఆ? కరెక్ట్ రూట్ లో వెళ్తున్నావు మావా గో హెడ్ అయితే ఈ మామకి ఇంకో కోట చెప్పు బానిసత్వం విప్లవం చరిత్ర